జూబ్లీ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న ప్రచారంలో రహమత్ నగర్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఏమంటారు అని చెప్పేసి. జూబ్లీస్ ఎన్నికల్లో ఏ విధంగా ఏ పార్టీకి వెళ్ళబోతుందో ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే సార్. బీఆర్ఎస్ ఎట్లుంది సార్ జూబ్లీస్ నియోజకవర్గంలో? ప్రజలు ఇప్పటివరకు ఏమంటున్నారు? అసలు బీఆర్ఎస్ గెలవబోతుందా? ఏం జరగబోతుంది సార్? ఈ రహమత్ నగర్ డివిజన్లో గతంలో 6,000 మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకు. ఈసారి ఖచ్చితంగా 12,000 దాటుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలలో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కావాలా, కేసీఆర్ కావాలా. మాగంటి గోపీనాథ్ గారు కేసీఆర్ గారి సహాయంతో ఈ చుట్టుపక్కల రహమత్ నగర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కారుకి ఇస్తామని ప్రజలు అంటా ఉన్నారు. బీజేపీ పార్టీ అంటుంది సార్ బీఆర్ఎస్ అసలు లేనే లేదు, అసలు పలుకుబడిన లేదు, ఆ బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు కిషన్ రెడ్డి గారికి. ఇట్లా దాని గురించి మీరు ఏమంటారు సార్? గతంలో వచ్చినప్పుడు వాళ్ళకి డిపాజిట్ వస్తో లేదంటే వాళ్ళు చూసుకోవాలా. ఇక గెలిపి గురించి అయితే పక్క పెట్టని ఎలక్షన్ అది ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎలక్షన్లో తెలిసిపోతుంది బీజేపీది ఎంత బలం ఉంది అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. కాంగ్రెస్ లీడ్ లో ఉంది, నవీన్ యాదవ్ లోకల్, నవీన్ యాదవ్కే ఓట్లు పడతాయని చాలా వరకు అంటున్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఆయన మీద ఒక రౌడీ అనేది ఒక ముద్ర ఉంది. రేపటి రోజు ఆయన గెలిస్తే కానీ ఆయన ఉన్నటువంటి ఆయన వెనకాల ఉన్న మనుషులందరూ భయభ్రాంతులకు గురి చేస్తారు. రేపటి రోజు వాళ్ళు ఇప్పుడే మనం పీకా తింటా ఉన్నారు. రేపు గెలిస్తే వాళ్ళ ఏడ ఆగుతారు. ఉన్న మా షాపులలో డైరెక్ట్ వసూలు చేస్తారని చెప్పేసి కరగండిగా జనం చెప్తా ఉన్నారు. మేము కాదు, ప్రజలే చెప్తున్నారు. వాళ్ళని ఓటు వేస్తే మమ్మల్ని దినంలో చంపుతారు, వాళ్ళు దినంలోనే వసూలు చేస్తారు అని అంటా ఉన్నారు. పబ్లిక్ అంటా ఉన్నారు. మేము కానీ అన్నది కనీసం ఈ మహిళ వాళ్ళ భర్త చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాన్ని మేము చూసి ఓటేస్తాం. ఈమె మహిళతో మాకు ప్రశాంతతనే ఉంటుంది ఈ ప్రాంతంలో. కానీ వాళ్ళ రోడ్లను తెచ్చి మేము ఎందుకు, మా ప్రాంతం ఎందుకు చిచ్చులో పెట్టుకోవాలని చెప్పి జనం అంటా ఉన్నారు. సెంటిమెంట్ తోటి గెలవాలనుకుంటున్నారు, సెంటిమెంట్ తోటి ఎంత చేసినా గెలవలేరు అని అధికార పక్షం ఉంటుంది. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఏం సెంటిమెంట్? సెంటిమెంట్ ఇది హస్బెండ్ చనిపోయిండు, ఆ సెంటిమెంట్ తోటి బీఆర్ఎస్ కు ఓట్లు పడతాయండి. మరి వీళ్ళు ఏమని అడుగుతున్నారు? మరి ఓటు మేము సెంటిమెంట్ అడుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం అధికారం అది? ఏం చేసి 2 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో 2,000 పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. 1,00,000 ఇస్తున్నారు. రేపటి నుంచి మా గవర్నమెంట్ రాగానే తులం బంగారం ఇస్తామన్నారు. 2,500 మహాలక్ష్మి పథకం ఇస్తాం, 2,500 స్కూటీ ఇస్తామన్నారు పిల్లలకు. ఏమేమో కథలు చెప్పాడు. మరి ఏమైనా ఒకటైనా వచ్చిందా? ఒక ఉద్యోగం అని ఇచ్చిండ్రా? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని పత్రాలే వంచింది తప్ప వీళ్ళు చేసినది ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రా వీళ్ళు? ఆయన మాటల గారడే రేవంత్ రెడ్డి. ఆ మాటలు అప్పుడు జరిగినారు కానీ ఇప్పుడు జరగదు. జనము చాలా స్పష్టంగా 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ గారే కావాలి. కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష జనం కోరుతా ఉన్నారు. ఎంఐఎం ఇట్లా పోటీ చేయలేదు సార్. ఎంఐఎం నుంచి ఎంఐఎం, సిపిఐ అన్ని పార్టీలు ఇక్కడ కోదండరామ్ ఇట్లా కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళంతా కలిసి బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఒక దిక్కు ఉంది, కాంగ్రెస్ కు చాలా వరకు సపోర్ట్ వస్తుంది. దాని గురించి ఏమంటారు సార్? అసలు సెకండ్ ప్లేస్ లో వస్తుందా బీఆర్ఎస్, ఫస్ట్ ప్లేస్ లో వస్తుందా, థర్డ్ లో వస్తుందా, ఏమంటారు? పాండవులు ఎందరు ఉండే? 5 ఉండే. కౌరవులు 100 మంది ఉండే. అంటే కౌరవులు గెలిచిండ్రా, పాండవులు గెలిచిండ్రా? దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు వాళ్ళు దొంగలు కలిసిండ్రు. అందరూ తిరుగుతూ ఉన్నారు. జనం చాలా స్పష్టంగా ఉన్నాం. మేము దాదాపుగా 30,000 పైన చిలుకు మెజార్టీతో మేము గెలుస్తున్నాం. 22 నెలల ప్రతి నాయకుడు కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తున్నారు. ఎవరు మాత్రం లీవ్ తీసుకోకుండా చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయాన్ని వచ్చి ప్రచారం చేస్తున్నాడు ఈ ఏరియాలో. అంటే కొంతవరకు ఓపు ఉంది, వాళ్ళకి గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా అంటున్నారు సార్. నిన్న జరిగినటువంటి వాళ్ళ మంత్రుల మీటింగ్ లో మంత్రులే చెప్పినట ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పినట, అరే మీరు తిరుగుతలేరని. మంత్రులు ఏం చెప్పిండంటే, ఏమని తిరుగుతాం, మాకు జనాలు ఎదురుగా తిరిగి అడుగుతా ఉన్నారు. మీ 2,000 పెన్షన్ ఏమైంది, 4,000 కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది, మహాలక్ష్మి ఏమైంది, స్కూటీలు ఏమైంది, జనం తిరుగుతున్నారు. మమ్మల్ని దింపకుండ్రి, మేము మంత్రులను దింపకుండా. మంత్రులే ముఖ్యమంత్రికి స్వయాన చెప్తా ఉన్నారు. మేము చెప్పుడు కాదు, మంత్రులే ముఖ్యమంత్రికి చెప్తున్నట. మాకు తిప్పకుండా, మాకు దింపితే నీకు మైనస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారట. మేము చెప్పడం కాదు. ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? చెప్పినా కదా, డబుల్ ఉంటుంది. ఈసారి అది గోపన్న ఏదైతే గెలిచిండో దానికంటే డబుల్ మెజార్టీతో జనం సైలెంట్ ఓటింగ్ ఉన్నది. బీఆర్ఎస్ కి ప్రధాన పోటీ కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా సార్? అది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. మేము చెప్పుడు ఎందుకు? పబ్లిక్ నిర్ణయం చేస్తాం. మేమే ఇంతకుముందు
మాకు ఇక్కడ ఇంతకుముందు మా జెండానే ఉన్నది, ఇప్పుడు మా జెండానే ఎగురుతుంది. వాళ్ళు ఎవరు ఉండాలనేది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. మాకు ఎవరు పోటీ లేరు. అది వన్ సైడ్ ఉంది.